గడిచిన 4 ఏళ్లలో ఎంతో మంది హీరోయిన్స్ మన ఇండస్ట్రీలోకి వచ్చారు. వారిలో కేవలం కొంతమంది మాత్రమే ఆడియన్స్ వద్ద మంచి పేరు సంపాదించారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు రీతు వర్మ. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న రోల్స్ లో సందడి చేసిన ఈ అమ్మాయి అనుకోకుండా అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా బాగా పాపులర్ అయింది. అలా ఆమె నిర్మాత సురేష్ బాబు దృష్టిలో పడగా ఆయన తాను కొత్త వాళ్ళతో నిర్మిస్తున్న పెళ్లి చూపులు అనే సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఇక వరుసగా క్రేజీ మూవీస్ చేస్తూ మంచి రేంజ్ సంపాదించుకుంది రీతు. ఇప్పుడు ఆమె హీరోయిన్ గా నటించిన మజాకా సినిమా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ, నేను కొంతమంది హీరోయిన్స్ లాగా ముద్దు సన్నివేశాలు నటించను అని చెప్పాను. ఖచ్చితంగా నటిస్తా. ఇప్పటి వరకు నాకు అవకాశం రాలేదు. కథకు చాలా కీలకమని డైరెక్టర్స్ చెప్తే రొమాన్స్ సన్నివేశాల్లో నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చాలా మంది నేను అలాంటి సన్నివేశాలు నటించనేమో అని వాళ్లకు వాళ్ళే అనుకుని నా దగ్గరికి అలాంటి సీన్స్ చేయించడానికి రావట్లేదేమో అని చెప్పుకొచ్చింది రీతు. గత ఏడాది విడుదలైన స్వాగ్ మూవీ ఫలితం గురించి అడగ్గా దానికి ఆమె సమాధానం చెప్తూ, ఈ సినిమాని మేము కేవలం ఒక సెక్షన్ ని టార్గెట్ ఆడియన్స్ గా పెట్టుకుని తీశాము. పెద్ద రేంజ్ కి వెళ్లదు అని ముందుగానే మాకు తెలుసు. ప్రతి సినిమా ప్రేక్షకులందరికీ నచ్చాలి అనే రూల్ లేదు. నాకైతే ఆ సినిమా చేసినందుకు తృప్తిగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. పెళ్లి చూపులు 2 గురించి మాట్లాడుతూ, స్నేహితులందరూ కలిసి సరదాగా తీసిన సినిమా అది. అంత పెద్ద హిట్ అవుతుంది అనుకోలేదు. మా జీవితాలను మార్చేసింది ఈ సినిమా. విజయ్ దేవరకొండ ఇంత పెద్ద స్టార్ అవుతాడని నేను కూడా అస్సలు ఊహించలేదు. అతని ఎనర్జీని చూసి ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు అని మాత్రమే అనుకున్నా. తరుణ్ భాస్కర్ గారు ఈ నగరానికి ఏమైంది 2 స్క్రిప్ట్ రాస్తున్నారు. కానీ పెళ్లి చూపులు 2 స్క్రిప్ట్ గురించి నాకు తెలియదు. ఒకవేళ అవకాశం వస్తే విజయ్ దేవరకొండ నేను మళ్లీ కలిసి నటిస్తామని చెప్పుకొచ్చారు రీతు.